రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేయకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ అంశంపై పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి చాలినంత బలం లేకపోవడం, ఎక్కువ మందిని తీసుకురావాల్సిన అవసరం ఉండటంతో ఇప్పుడు ఈ పరిణామం మంచిది కాదని పార్టీ భావించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు రాజ్యసభపై దృష్టి సారించాల్సిన అవసరం లేదని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కొట్టిపాటి రవికుమార్లతో పాటు పలువురు ముఖ్య నాయకులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎక్కడా తాము చెప్పలేదని కూడా నేతలు వివరించారు. తెలుగుదేశం పార్టీకి బలం తక్కువగా ఉందని, గెలవాలంటే కనీసం 25 మందిని లాగాల్సిన అవసరం ఉందని కూడా నేతలు చెప్పారు. వైసీపీలో టికెట్లు రాని అనేక మంది టీడీపీతో టచ్ లో ఉన్నప్పటికీ ఈ సమయంలో అటువంటి పరిణామాలు అనవసరమని నిర్ణయానికి వచ్చామన్నారు. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రా కదలిరా సభలతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం సభలపై కూడా చంద్రబాబు వద్ద జరిగిన భేటీలో సుదీర్ఘ చర్చ జరిగింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఎన్నికలకు 56 రోజులు మాత్రమే సమయం ఉందని, పార్టీ నేతలు పూర్తిగా ఎన్నికల మూడ్లోకి రావాలని కూడా చంద్రబాబు సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. వైసీపీ ముఖ్య నేతలు పార్టీకి టచ్ లోకి వస్తున్న విషయం వాస్తవమేనని చంద్రబాబు నేతలతో చెప్పినట్లు తెలిసింది. అలానే వైసీపీ నుంచి వచ్చిన అందరినీ తీసుకునేది లేదని, అన్ని ఆలోచించే నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. పొత్తులు, కొత్త చేరికల వల్ల ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడిన నేతల రాజకీయ భవిష్యత్తుకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని, ఈ మేరకు తాను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు వివరించారు. పార్టీ కార్యకర్తలు విధిశ్రేణి నాయకత్వంతో నేరుగా సమావేశం అవుతుండటంతో ఎన్నికలకు ముందు ఇటువంటి భేటీలు కార్యకర్తలు, నేతల్లో మరింత ఉత్సాహం నింపుతాయని, సూపర్ 6 కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని నేతలు చంద్రబాబుకు వివరించారు. పాదయాత్రలో టచ్ చేయని నియోజకవర్గాలన్నింటిలో కూడా ఇటువంటి సమావేశాలు నిర్వహించడం అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు. రా కదలిరా సభలు మరో 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో జరగాల్సి ఉందని, వాటిని కూడా పూర్తి చేయాలని నేతలు చంద్రబాబుకు సూచించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కూడా ఖరారు చేస్తున్నామని చంద్రబాబు నేతలకు వివరించారు.